హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే రెసిపీ అటుకులు ఉప్మా అనమాట. కావాల్సిన పదార్థాలు: అటుకులు కడిగి పెట్టుకున్నవి సరిపడా ఉండాలి, ఉల్లిపాయలు ఒక కప్పు, పచ్చిమిరపకాయలు ఒక కప్పు, పల్లీలు ఒక కప్పు, పోపు దినుసులు, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు సరిపడా. ముందుగా ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ కొద్దిగా వేసుకోవాలి. సరిపడా ఆయిల్ వేసుకొని అది కొంచెం మరగనివ్వాలన్నమాట. మరిగిన తర్వాత కొద్దిగా ఆవాలు వేసుకోవాలి. ఆవాలు వేసుకున్న తర్వాత పచ్చిశనగపప్పు, కొద్దిగా పచ్చిశనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర అన్నీ యాడ్ చేసుకోవాలి. పోపులు అనేవి దూరగా వేయించాలి ఫ్రెండ్స్. వేయిస్తే అప్పుడు టేస్ట్ అనేది బాగా వస్తుంది. కొంచెం అలా కలుపుతూ దూరగా వేయించుకోవాలి. ఒక నిమిషం అలా వేయించిన తర్వాత పచ్చిపల్లీలు వేసుకోవాలి. పచ్చిపల్లీలు వేసుకొని కొంచెం అలా వేయించాలి, లేదంటే పచ్చివాసన అది వస్తుంది అనమాట. టేస్ట్ అనేది ఉండదు. అదే మనకి ఎంత బాగా వేగితే అంత మంచిది. టేస్ట్ కూడా లెవెల్ బాగుంటుంది, పెరుగుతుంది కూడా. కొంచెం చిటికెడు పసుపు, తరిగి పెట్టుకొని ఉంచుకున్న పచ్చిమిరపకాయలు వేసేసుకొని కొంచెం ఉల్లిపాయలు యాడ్ చేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేసుకొని కొంచెం దూరగా అలా వేయించుతూ ఉండాలి. పోపు ఎంత బాగా వేగితే అంత మంచి టేస్ట్ వస్తుంది అనమాట. చూడండి ఫ్రెండ్స్, కొద్దిగా 5 మినిట్స్ అలా వేపండి. చూడండి ఎంత బాగా వేగిందో. అది పోపు అనేది అలాగా దూరగా వేగితే చాలా అంటే చాలా టేస్ట్ లెవెల్ అనేది వస్తుంది అనమాట. కొంచెం బాగా వేయించుకోవాలి. కొంచెం సాల్ట్ అనేది వేసుకోండి. సాల్ట్ తగినంత వేసుకొని కొంచెం వాటర్ వేయాలి. సాల్ట్ అందులో కరగాలన్నమాట. మళ్ళీ ఎందుకంటే మనం నీళ్ళనే వేయం కాబట్టి ఈ సాల్ట్ అనేది కొంచెం వాటర్లో ఇలాగ కొంచెం వేపుతూ ఉంటే కలుస్తుంది మొత్తం అంతా. కడిగి పెట్టుకున్న అటుకులు వేసుకోవాలి. కొంచెం అలాగ పొడి పొడిగా వేయిస్తూ ఉండాలి ఫ్రెండ్స్, లేదంటే ఉండలు కట్టేస్తుంది అనమాట. ఉండలు కట్టకుండా ఉండాలంటే మనం పొడి పొడిగా అలా వేస్తూ కలుపుతూ ఉండాలి. తక్కువ క్వాంటిటీ అయితే కొంచెం చిన్న దాంట్లో, లేదంటే మీడియం సైజులో కానీ కొంచెం లూజ్గా కలుపుకునేటానికి బాగుండేటట్టుగా చూసుకోవాలి. ఇప్పుడు పొడి పొడిలాడుతూ వేసుకొని కొంచెం అలా దోరగా కలుపుకుంటూ ఉండాలన్నమాట. ఎంత బాగా కలుపుకుంటే అంత టేస్ట్ లెవెల్ అనేది పెరుగుతుంది ఫ్రెండ్స్. ఇదే ఇలాగ దూరగా అలాగ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, హైట్లో పెట్టద్దు, మాడిపోతుంది. కొంచెం అలా బాగా కలుపుకున్న తర్వాత అంతే, అటుకులు ఉప్మా రెడీ. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. This channel is finished.